మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఏ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. వాళ్ళ తారీఖు వచ్చేసి 16 ఫ్రెండ్స్, జూన్ 16 సోమవారం 2025 ఫ్రెండ్స్. డ్యూటీకి అయితే వచ్చాను. మనకి బోనీ అయితే అయింది. డీటెయిల్ చూపించే ముందు మీకు చిన్న విషయం చెప్పాలి. చాలామంది డ్రైవర్స్, ఓలా తోలే డ్రైవర్స్ అందరూ ఒకటి ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే, ఇప్పుడు ఓలా రైడు రాగానే మీరు కస్టమర్ లొకేషన్ దగ్గరికి పికప్కి వెళ్ళొద్దు. అది కిలోమీటర్ నుంచి వెళ్తారు కదా, ముందు కస్టమర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే కస్టమర్ ఒక్కోసారి ఆటోలు దూరంగా ఉంటే బుక్ చేస్తుంటే నియర్ బై ఫైండింగ్ డ్రైవర్స్ అని చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు దీంట్లో బుక్ అవ్వట్లేదని మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సెర్చ్ చేస్తారు. అప్పుడు ఏంటంటే 2 ఆటోలు బుక్ అవుతున్నాయి ఒకేసారి. ఓలాలో మాత్రమే జరిగింది అలాగా. అలా ఏంటంటే ఇప్పుడు అలా జరగడం వల్ల ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ఆటో డ్రైవర్ బాగానే ఉంటున్నాడు, ఎక్కించుకొని వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఎక్కడి నుంచో కిలోమీటర్ నుంచి వెళ్ళే డ్రైవరు నష్టపోతున్నాడు. క్యాన్సిలేషన్ ఛార్జ్ కూడా ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి ఓలా బుకింగ్ వస్తే ముందు కస్టమర్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పికప్కి వెళ్ళండి. ఫోన్ ఎత్తబోతే కనుక, సపోజ్ ఫోన్ ఎత్తబోతే కనుక క్యాన్సిల్ చేసేయండి. అది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. ఓలాలో అయితే ఈ ఇష్యూ అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి ఓలా తోలే డ్రైవర్ సోదరులందరూ కస్టమర్కి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పికప్కి వెళ్ళండి. ఓకే, ఇంకా డీటెయిల్స్ అయితే చూపిస్తా. దేవుడి దయ వల్ల ఈరోజు అందరికీ లైన్ మంచిగా ఉండాలని, అందరి టార్గెట్ పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇక విషయానికి వస్తే, ఇందాకే ఒక విషయం తెలిసింది. మనకి బుకింగ్స్ కిరాయిలు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే, అవుట్ ఆఫ్ ఆటోలు విపరీతంగా పెరిగిపోయినాయి. అవుట్ ఆఫ్ అంటే 20-30 కిలోమీటర్ నుంచే కూడా కాదు, ఏలూరు రాజమండ్రి నుంచి కూడా వచ్చి సర్వీస్ చేస్తున్నారంట విజయవాడలో. ఇంకేముంటాయి కిరాయిలు చెప్పండి ఉండమంటే. కన్నవరం నుంచి మార్కెట్కి 40 రూపాయలు సర్వీస్ చేస్తున్నారంట. ఈ రకంగా అలవాటు చేస్తుంటే ఇంకా ఏం కిరాయిలు ఉంటాయి, ఏం బుకింగ్లు ఉంటాయి. ఎటు పడితే అటు సర్వీసులు పెట్టేస్తున్నారు కొత్త వాళ్ళందరూ ఫీల్డ్లోకి వచ్చి. నేను రావద్దని చెప్పట్లా, వస్తే రావచ్చు. కానీ మార్కెటింగ్ ఎలా ఉంది, ఎంతెంత రేట్లు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత సర్వీసు, లేకపోతే ఎక్కడి నుంచి ఎంత కిరాయి అని తెలుసుకొని కదా అడగాల్సింది. సో ఇలాగ కొత్త వాళ్ళు అందరూ బాగా అవుట్ ఆఫ్ నుంచి బాగా రావడం వల్ల కూడా మనకి బుకింగ్స్ తగ్గిపోవడానికి కారణం అయిపోయింది. మరి పోలీసు వాళ్ళు కూడా మరి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మరి ఏం చేస్తారో చూడాలి. మరి ఆటోలు అయితే రోజుకి అలా పైకి వెళ్ళిపోతూ ఉంది, పెరిగిపోతూ ఉన్నాయి. అది ఫ్రెండ్స్, అందుకని మనకి రోజు కిరాయిలు ప్రతిరోజు అమావాస్య, ప్రతిరోజు మంగళవారం అని ఉంటుంది మన పరిస్థితి. ఏం చేస్తాం, గట్టిగా పొద్దున్న సాయంత్రం 12 గంటలు 13 గంటలు పోరాడితే కానీ మన టార్గెట్ అవ్వట్లేదు. ఒకరోజు ఆ టార్గెట్ కూడా అవ్వట్లేదు. చూస్తున్నానే ఉన్నారుగా ఆ వీడియోలో. మన శనివారం అవ్వలేదు టార్గెట్. ఈ వారంలో ఒక 2 రోజులు 3 రోజులు అయింది, మిగతా 4 రోజులు అవ్వలేదు టార్గెట్. అలా ఉంటుంది ఫ్రెండ్స్ పరిస్థితి. ఇంకా డీటెయిల్స్ అయితే చూపిస్తాను. టైం వచ్చేసి 9:32 అయితే అయింది. ఊబర్లో మనకి ఇన్సెంటివ్ ఇవాళ కొంచెం తక్కువ ఇచ్చినట్టున్నాడు. 16 రైళ్ళకి 230, 2 రైళ్ళకి 80, తర్వాత ఇంకో 2 రైళ్ళు వేస్తే 130. మొత్తం మీద 440 ఇచ్చాడు. 20 రైళ్ళు వేస్తే 20 రైళ్ళు ఎక్కడ పడుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకు ఇచ్చాడంటే ఇన్సెంటివ్, చిన్న బుకింగ్లు 45 రూపాయలు 50 రూపాయల బుకింగ్లు ఎవరు కొట్టట్లేదు కదా, ఇన్సెంటివ్ యాడ్ అవుద్దని చెప్పేసి ఆ బుకింగ్లు యాక్సెప్ట్ చేయడం కోసమే ఈ ఊబర్ ఇన్సెంటివ్ పెట్టాడన్నమాట. అదండి పరిస్థితి. మరి ఎన్ని బుకింగ్లు అవుతాయి అనేది చూద్దాము. మనకి ర్యాపిడోలు అయితే నున్న నుంచి గన్నవరంకి అయితే బుకింగ్ పడింది 290 రూపాయలు. కస్టమర్ని ఇప్పుడే దింపి గ్యాస్ కొట్టించుకున్న 390 రూపాయలు అయితే గ్యాస్ ఎక్కింది. ఇదిగోండి 18.5 కిలోమీటర్కి 25 నిమిషాలు పట్టింది, 290 రూపాయలు. ఇదిగోండి నున్న నుంచి గన్నవరం. అదండి పరిస్థితి. టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేసి సెంటర్కి వెళ్ళి బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. లేకపోతే మెల్లగా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్దాం. ఓకే, హైవేలో అయితే ఉన్నా ప్రజెంట్. చెన్నై కోల్కతా హైవేలో అయితే ఉన్నా.
చూద్దాం ఫ్రెండ్స్, బుకింగ్ పడిద్దా లేదని చూపిస్తాను. 1 hour later. గంట తర్వాత అయితే మనకి ఊబర్లో పికప్ ఒకటి వచ్చిందండి. టైం కూడా 10:21 అయింది. కస్టమర్ దగ్గరికి వెళ్దాం. 280 రూపాయలు వచ్చింది బుకింగ్. ఇది ఎక్కడికో తెలియదు, కొట్టేశాను. ఎక్కడికో ఏంటో డీటెయిల్స్ దాగుంటే బుకింగ్ వెళ్ళిపోతుందండి. పికప్కి వెళ్దాం. ఊబర్లో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి. కామోద్ సెంటర్ పడింది. టైం కూడా 10:54 అయితే అయింది. 280. గంట సేపు వెయిటింగ్ చేసిన తర్వాత ఈ బుకింగ్ వచ్చిందండి. కరెక్ట్గా 18 కిలోమీటర్ వచ్చింది. 17 వచ్చింది. చూడండి, 2.7 పికప్, 2.4 డ్రాపింగ్ అంటే 54 రూపాయలు అంట. చూద్దామండి ఇది అన్ని కిలోమీటర్ వచ్చిందండి. ఇదిగోండి 16.840 మీటర్లు, 17 కిలోమీటర్ వేసుకోండి. 28 నిమిషాల 45 సెకండ్ అయితే పట్టింది. 280 రూపాయలు. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ. 3 hours later. టైం వచ్చేసి 12:58 అయితే అయింది. ఈ బుకింగ్ ఊబర్ దింపిన తర్వాత ఇంకోటి వేసి 64 రూపాయలు ఊబర్లో. తర్వాత ర్యాపిడోలో ఒకటి మనకి కామైతోపు నుంచి ఇక్కడ గురునానక్ కాలనీ అయితే పడింది. 162 రూపాయలు. ఈ బుకింగ్ దింపి గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వెళ్తే అక్కడి నుంచి ఆఫ్లైన్ కిరాయి నున్నకి మామూలు కిరాయి మాట్లాడుకున్నా. పోలవరం కాలువ దాటి చిన్న కంచి రోడ్లకి దింపేసి ఇప్పుడే వచ్చా. కాలువ దాటి 200 రూపాయలు అది కిరాయి. 350 దీంట్లో, 350 చిల్లర, అది 200, 550 ర్యాపిడోలో ఒక 450. 1000 రూపాయలు చిల్లర అయితే అయిందండి మనకి. టైం కూడా 1 గంట అయింది. ఇక్కడ నుంచి ఇల్లు మనకు 1 కిలోమీటర్న్నర అంత ఉంటుంది కాబట్టి ఇంటికి వెళ్ళి అన్నం తిని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని వద్దామండి లైన్కి. ఓకే, తర్వాత ఎక్కడ పడుతుందో చూపిస్తా. ఛార్జింగ్ కూడా 28 ఉంది కరెక్ట్గా. ఇదిగోండి. ఓకే అండి, చూపిస్తాను తర్వాత అప్డేట్. 2 hours later. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. టైం 3:06 అయితే అయింది. ర్యాపిడో ఒకటి పికప్ వచ్చింది నన్న నుంచి. వర్షం కూడా పడుతుందండి మాదిరిగా, లైట్గా పడుతుంది వర్షం. రామర్పాడు పడింది బుకింగ్. Reminding us that even the smallest rock can have a hand at sculpting worlds. Asteroid. ర్యాపిడో రైడ్ అయితే దింపానండి. 128 రూపాయలు వచ్చింది. తర్వాత ఒక రైడ్ వచ్చిందండి, చూడండి. క్యాన్సిలేషన్ ఛార్జ్ 4 రూపాయలు ఇచ్చాడు. దీని గురించి కస్టమర్ కేర్తో మాట్లాడాను. వాళ్ళు చెప్పే సమాధానం అసలుకి పొంతలేని సమాధానం చెప్తున్నారు. అసలుకి ఈ రోజుల్లో 10 రూపాయలు లేని కూడా టీ రావట్లేదు. అలాంటిది ఎందుకండి మేము అంత తక్కువ పెట్టారంటే సిస్టమ్ నుంచి వస్తుందండి, మీకు ఎలిజిబిలిటీ ఉంటే వస్తుంది, అది ఇది అని చెప్తున్నారు. అదండి పరిస్థితి. చూడండి, కొద్దాం అనుకునే లోపు వెళ్ళిపోయింది. ఎక్కడికి చూసుకునే అవకాశం లేకుండా ఈ రకంగా పెడుతున్నాడు. మరీ దారుణంగా తయారవుతున్నారండి. ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా కూడా ఆ క్యాన్సిలింగ్ ఛార్జ్ అనేది పెంచట్లేదు, అసలు ఇవ్వట్లేదు. ఏదో ఒక రైడ్కి ముష్టేసినట్టు 4 రూపాయలు అలా ఇస్తున్నారు. అది కూడా కస్టమర్ పికప్ లొకేషన్కి అమ్మటే వెళ్తే 7.5 కిలోమీటర్కి 128 రూపాయలు వచ్చిందండి. దీని తర్వాత ఒక ఊబర్ 50 రూపాయల రైడ్ చిన్నది ఒకటి దింపాను. ఇదిగోండి, అదండి పరిస్థితి. వర్షం రామర్పాడు వచ్చే లోపు తగ్గిపోయిందండి వర్షం. ఒక్కపోతుంది మళ్ళీ. ఇప్పుడు పట్టాలు 2 కట్టేసి దింపాను. మడతేసుకోవాలి ఇప్పుడు. ఇంక ఈ వర్షాకాలం అయితే పట్టాలు మడతేసుకోవడం, దించుకోవడం ఇదే సరిపోద్ది ఇంక మనకి. చూద్దామండి నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. టైం వచ్చేసి 5:30 అయిందండి. గుంటుపల్లిలో ఉన్నాం మనం. కరెక్ట్గా గురునానకాల నుంచి ర్యాపిడో పడింది గుంటుపల్లికి. ఇప్పుడే డ్రాప్ చేశాను హైవే పక్కన.
316 రూపాయలు వచ్చిందండి. ఎన్ని కిలోమీటర్ వచ్చిందంటే 20 కిలోమీటర్ చూపించాడు. చూద్దాం డీటెయిల్స్. ఇదిగోండి 20.420 మీటర్లు 38 నిమిషాలు పట్టిందండి. అది పరిస్థితి. ఇక్కడ ఒక పావు గంట చూసి బుకింగ్లు ఏం పడకపోతే కనుక గొల్లపూడి వైపు వెళ్ళిపోదామండి. మ్యాక్సిమం ఏం పడవు ఇక్కడి నుంచి, పడితే అదృష్టమే. ఇప్పుడు వాటికి మన ఎర్నింగ్స్ దీంట్లో 900, దీంట్లో ఒక 430, 1330, ఒక 200 మామూలు కిరాయి 1530 అయితే అయిందండి. టార్గెట్కి దగ్గరలో ఉన్నాము. ఇటు నుంచి మంచి కిరాయి ఏమన్నా పడితే కనుక టార్గెట్ దగ్గరలో ఉంటామండి. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. మనకి గుంటుపల్లి నుంచి ఏం పడలేదండి. ఒక 20 నిమిషాలు చూసి అక్కడ ఏం పడలేదు. గొల్లపూడి గొల్లపూడి నుంచి వచ్చింది 105 రూపాయలని బుకింగ్. కస్టమర్ ఏమో ఇక్కడ ఉన్నారు. 1.2 ఉందండి పికప్. గొల్లపూడి 1 సెంటర్లో అయితే ఉన్నాయి యువతల. లెస్ గో టు ద పికప్ పాయింట్. ఏం చేస్తాం, ఏ కిరాయి లాంటి బుకింగ్లు 1 టౌన్కి అనుకుంటే ఇది. లేకపోతే ఫోన్ చేసి అడుగుదాం ఉండండి ఎక్కడికో కన్ఫర్మ్ చేసుకుని వెళ్దాం. టైం వచ్చేసి 8:30 వస్తుందండి. ఇప్పుడు వాటికి మనకు ర్యాపిడోలో 1200 చిల్లర అయింది. ఓబర్లో వచ్చి 432 రూపాయలు. 12, 4, 16 ప్లస్ మామూలు కిరాయి 200, 1800 అయిందండి. మొత్తం టోటల్ అయితే చూపిస్తా చివరిలో. ఒక్క 200 తోలుకుంటే మన టార్గెట్ అయిపోద్ది. సాయంత్రం నుంచి డల్ అయిపోయిందండి. 6 నుంచి కిరాయిలు. మనం గుంటుపల్లి వెళ్ళాం కదా, అటు నుంచి గొల్లపూడి ఖాళీకి వచ్చాం. అక్కడి నుంచి చిట్నగర్ ఒక 107 రూపాయలు బుకింగ్ చేసుకొచ్చాం. అక్కడి నుంచి మళ్ళీ సన్ రైజ్ హాస్పిటల్ దగ్గరికి 108 రూపాయలు వచ్చిందండి. ఆ తర్వాత నుంచి డల్ అయిపోయింది కిరాయిలు. అదండి పరిస్థితి. ఇంకొక 200 దొరుకుంటే మన టార్గెట్ అయిపోద్ది. చూడండి అసలు ఏ యాప్లో కూడా బుకింగ్లు అనేది మొగట్లేదు. చూద్దామండి, గంట చూసి మనం టోటల్ అయితే చూపిస్తాం. 1 hour later. టైం వచ్చేసి 9:57 అయితే అయిందండి. డ్యూటీ అయితే ఆపేసాను. ఇంకా నున్న సెంటర్ దగ్గరలో ఉన్నాము. మనకు ఓబర్లో మొత్తం 4 రైడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. డీటెయిల్స్ చూద్దాము. ఇదిగోండి 12 గంటల పావు, మొత్తం 12 గంటల పావు అయితే ఆన్లైన్లో అయితే ఉన్నాం. 4 ట్రిప్పులు అయితే కంప్లీట్ చేసాము. డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇదిగోండి 2.200 మీటర్కి 59 రూపాయలు. 1.200 మీటర్కి 49 రూపాయలు. 1.5 కిలోమీటర్కి 64 రూపాయలు. 16.840 మీటర్కి 280 రూపాయలు. ఈ 4 ట్రిప్పులు. ఇక్కడ చూడండి 1.5 కిలోమీటర్కి 64 రూపాయలు ఇచ్చాడు. ఇక్కడ 2.300 మీటర్కి 59 రూపాయలు ఇచ్చాడు. ఒక బుకింగ్ ఒక రేట్ ఇస్తున్నాడు ఓబర్లో. మొత్తం 4 ట్రిప్పులు కంప్లీట్ అయితే 432 రూపాయలు అయితే దీంట్లో అయింది. ఇక ర్యాపిడోలు అయితే 1322 రూపాయలు. ఎన్ని ట్రిప్పులు చూద్దాం. 9 ట్రిప్పులు. 9 ట్రిప్పులు ఒకటి లాస్ట్ బుకింగ్ ఇదే 45 రూపాయలు. 850 మీటర్కి 45 రూపాయలు. 0 పికప్ వస్తే కొట్టా బుకింగ్. తర్వాత 3.160 మీటర్కి 85 రూపాయలు. తర్వాత 77 రూపాయలు. 3.320 మీటర్కి 77 రూపాయలు. తర్వాత 108 5 కిలోమీటర్కి 108 రూపాయలు. 1 టౌన్ నుంచి మొగలరాజపురం సన్ రైజ్ హాస్పిటల్ దగ్గరికి. తర్వాత 107 రూపాయలు గొల్లపూడి నుంచి వచ్చింది కదా 1 టౌన్కి. ఇదిగోండి విజయవాడ అని వచ్చింది. గొల్లపూడి ఇంచిపేట చిట్నార్కి 107 రూపాయలు 5.5 కిలోమీటర్కి. ఇదేమో మనం ఇటు వెళ్ళాక గురునానకల్ నుంచి గుంటుపల్లికి 20 కిలోమీటర్కి 316 రూపాయలు వచ్చింది. తర్వాత 128 రూపాయలు. 7.670 మీటర్కి 128 రూపాయలు. దీని తర్వాత 162 రూపాయలు ఒకటి 9.400 మీటర్కి. ఇంకోటేమో 290 రూపాయలు పొద్దున పోనీ కిరాయి నున్న నుంచి గన్నవరంకి. ఇది 18.5 కిలోమీటర్కి. టోటల్ దానికి మొత్తం 1322 రూపాయలు. దీంట్లో 1322 రూపాయలు ప్లస్ 432 రూపాయలు ఓబర్లో. అంతేనా? 432నా? అంతే 432. ఆఫ్లైన్ కిరాయి పొద్దున మధ్యాహ్నం భోజనానికి వచ్చేటప్పుడు ఒక 200 కిరాయి నున్నకి.
తర్వాత ఒక 60 రూపాయలు బయటికి రైతులు ఇందాక. ఇదండి మొత్తానికైతే మనం 12 గంటల కష్టపడి టార్గెట్ అయితే కంప్లీట్ చేసాం. 2014 రూపాయలు అయితే అయింది. ఇందులోంచి గ్యాస్కి ఒక 350 రూపాయలు గ్యాస్ మైనస్ 500 బండి ఈఎంఐ మెయింటెనెన్స్, రెండిట్లో ప్లాట్ఫామ్ ఛార్జీ 44 రూపాయలు మైనస్ నా ఖర్చు 100 రూపాయలు. ఇది తీసేస్తే 1020 రూపాయలు వచ్చిందండి. అంటే గంటకు 100 కూడా పడలేదు. 1200 వచ్చి ఉంటే కనుక గంటకు 100 అయ్యేది. 1020 రూపాయలు అయితే మొత్తం అన్నీ పోను మనకు వచ్చిందండి. ఇదండి ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియో తోటి మేము ముందుకు వస్తాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఇవాళ ఎంత ఎర్నింగ్ చేశారన్నది విజయవాడలో తొలి ఆటో డ్రైవర్స్ మన వీడియో చూస్తే కనుక కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.